ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తనకు తాను మత ప్రబోధకుడిగా చెప్పుకునే మాజీ పోలీసు ఉద్యోగి హత్రాస్లో సత్సంగ్ ఏర్పాటు చేశాడు. 80,000 మంది వస్తారని భావిస్తే ఏకంగా 2.5 లక్షల మంది భక్తులు రావడం, దానికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమవ్వడం, సత్సంగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో ఎగ్జిట్ పాయింట్ సన్నగా ఉండటం, ఒకేసారి బయటికి వెళ్లే క్రమంలో తొక్కిసలాటలో 121 మంది చనిపోవడం జరిగిపోయాయి. మహిళలు, చిన్నపిల్లలు తొక్కిసలాటలో నలిగి చనిపోయారు. పోస్ట్ మార్టంలో ఊపిరి ఆడకనే మృతి చెందారనే నివేదికలు వచ్చాయి. హత్రాస్ దుర్ఘటనపై స్పెషల్ స్టోరీ. మన దేశంలో స్వామీజీలకు, మత ప్రవక్తలకు కొదవే లేదు. నిరక్షరాస్యులు, పేదల బలహీనతలను అడ్డుపెట్టుకుని తమ శిష్యులుగా చేర్పించుకుంటారు. తరచూ సత్సంగ్ పేరుతో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమను తాము దైవాంశ సంభూతులుగా చిత్రీకరించుకుంటారు. ఇలాంటి సత్సంగ్ కార్యక్రమాల్లో జరిగే చీకటి బాగోతాలు ఇప్పటికే కోకొల్లలు వెలుగు చూశాయి. వారిలో గుర్మిత్ రామ్ రహీం సింగ్ తన ఆశ్రమంలో ఎంతోమంది బాలికలు, యువతులపై అత్యాచారం చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మరో బాబా ఆసారాం బాపు, ఇతను కూడా తన ఆశ్రమంలో ఉంటున్న మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలాగే నిత్యానంద స్వామి కూడా మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించాడని ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఈ సెల్ఫ్ స్టైల్ గాడ్మెన్ బోలేబాబా విషయానికి వస్తే 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉత్తరప్రదేశ్లో స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లో పనిచేశాడు. ఇక ఆయన అసలు పేరు సూరజ్ పాల్, కాస్గంజ్ జిల్లా బహదూర్ నగర్కు చెందినవాడు. 1990 చివర్లో ఆయన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన అంశాలపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడు. కాగా సూరజ్ పాల్కు చెందిన 3 సోదరులు మృతి చెందిన వెంటనే ఆయన ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి బహదూర్గఢ్లోని తన ఆస్తికి ఒక సంరక్షకుడిని నియమించాడు. అక్కడే తన ఆశ్రమం ప్రారంభించాడు. ప్రవచనాలు చెబుతూ క్రమంగా భక్తులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. కోవిడ్ సమయంలో ఆంక్షలున్నా ఆయన తన ఆశ్రమంలో సత్సంగులు నిర్వహించేవాడు. పలు వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా నిలిచాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఆయనకు భార్య ఉంది, కానీ పిల్లలు లేరు. స్కెడ్యూల్ కులానికి చెందిన ఆయన తన భార్యతో కలిసి సత్సంగులు నిర్వహిస్తుంటాడు. అయితే అకస్మాత్తుగా ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆయన పాపులారిటీ పెరగడానికి కారణం ఏమిటో తెలియదు. అయితే బోలేబాబా భక్తుల విషయానికొస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ఆయన ప్రవచనాల పట్ల బాగా ఆకర్షితులయ్యారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఆయనకు పెద్ద ఎత్తున శిష్యులున్నారు. అలాగే పశ్చిమ యూపీలో ఈటా, కాస్గంజ్ ప్రాంతంలో పేద ప్రజల్లో ఆయనకు భక్తులు కూడా చాలా ఎక్కువే. ఆయన మతపరమైన ప్రసంగాలకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆయన ప్రజాదరణ అమాంతం పెరిగిపోయింది. పోలీసు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తర్వాత తన సొంత గ్రామం కాస్గంజ్లో ఓ గుడిసెలో నివాసం ఉండేవాడు. అటు తర్వాత ఆయన తరచూ గ్రామాల్లో తిరిగేవాడు. ముఖ్యంగా బ్రాజ్ రీజియన్లోని అగ్రా, అలీగఢ్లో మతపరమైన సత్సంగులు నిర్వహించేవాడు. క్రమంగా ప్రజాదరణ పెరిగిపోవడంతో ఆయన బోలేబాబాగా అవతారమెత్తారు. యూపీలో ప్రజాదరణ పెరిగిన వెంటనే సూరజ్ పాల్ అలియాస్ బోలేబాబా వెంటనే తన గెటప్ మార్చేశాడు. తెల్లటి దుస్తులతో కనిపించడమే కాకుండా నున్నగా షేవింగ్ చేసుకుని సింహాసనం లాంటి కుర్చీలో ఆసీనులయ్యేవాడు. ఆయన ప్రజాదరణ కేవలం యూపీకే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్కు విస్తరించింది. బోలేబాబా తన సత్సంగ్ జరిగే ప్రాంతంలో చేతిలో బెత్తం పట్టుకుని భద్రతను పర్యవేక్షిస్తుంటాడని చెబుతుంటారు.
అయితే మంగళవారం సత్సంగ్లో తొక్కిసలాటకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. బాధితుల్లో చాలా మంది సత్సంగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో గేట్ చాలా చిన్నగా ఉండడం, ఒక్కటేసారి వేలాది మంది ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. అలాగే సత్సంగ్ జరిగిన ప్రాంతంలో ఇసుక తుఫాను లాంటిది లేవడంతో భక్తులు గందరగోళంలో ఎగ్జిట్ పాయింట్ వైపు పరుగు తీయడంతో చాలా మంది చిక్కుబడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొంతమంది రోడ్డుపైన ఉండే డ్రైనేజీలో పడ్డారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు మాత్రం ఎంతమంది చనిపోయారో పూర్తి వివరాలు అందలేదని తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మృతదేహాలు పడి ఉన్నాయి. బంధువుల ఆక్రందనతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. లక్షలాది మంది ప్రజలు హాజరైన సత్సంగ్కు ఒక్కరంటే ఒక్క సీనియర్ పోలీస్ అధికారి భద్రతను పర్యవేక్షించడానికి రావడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం, పేదలు, నిరక్షరాస్యుల అజ్ఞానం కలిసి ఇలాంటి దుర్ఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రజల్లో అవగాహన రాకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం.